హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ జాని. జై జవాన్ జై కిసాన్. పుచ్చకాయ కోత లోడు ఎలా చేస్తారో చెప్తాను, చూద్దాం రండి. పుచ్చకాయలు కోసేటప్పుడు ముందు మార్కెటింగ్ చేసే ఆయన మీడియేటర్ ఇద్దరు వస్తారు, రేట్ అయితే కుదురుస్తారు. ఈసారి బీభత్సంగా తెల్ల పుచ్చకాయలు అయితే కాసాయి, కానీ పాపం రైతుకు మాత్రం ఎటువంటి రేట్లు అయితే లేవు. 3 రూపాయలు, 4 రూపాయలు, 6 రూపాయలు ఈ రేట్లు మాత్రమే వచ్చాయి. ఎకరాకి 1,00,000 రూపాయలు అయితే పెట్టుబడి అవుద్ది. దుక్కు దున్ని, పైపులు పరిసి, పట్ట పరిసి, ఇత్తనాలు గుచ్చి, టిల్లర్తో దున్నిచ్చి, కలుపులు తీసి, వాటికి కెమికల్ కిచికారీ చేసి, ఇవన్నీ చేసిన దానికి ఎకరాకైతే 1,00,000 రూపాయలు అవుతుంది. ఎన్ని 3 రూపాయల కేజీ లెక్క నమ్మితే ఆ డబ్బులు అయితే వస్తాయి చెప్పండి? అందులో లారీకి పుచ్చకాయలు టన్ను లోడ్ చేస్తే 600 కాడి నుంచి 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీటిల్లో వచ్చిన వారు పాపం ఏ టైం లోడ్ పెడతారో, ఏ టైం లోడ్ చేయాలో పాపం రైతుకి తెలీదు. అప్పుడు లోడ్ చేసే కూలీలను పిలుచుకుంటాం కదా, వాళ్ళు మధ్యాహ్నం కానీ వస్తే పాపం ఆకలితో ఉంటారు. వాళ్ళకి నచ్చిన కాయ టపాన పగలగొట్టడం, ఎర్రగుండేదంతా తినడం, మళ్ళీ పాపం గంపకుండా నిండా పుచ్చకాయలు వేసుకొని ఆ బరువుని నెత్తి మీద పెట్టుకొని మోసి మోసి పుర్రులు అరిగిపోతున్నాయి పాపం వాళ్ళకి. కానీ అయితే వాళ్ళైతే సంతోషంగానే ఉన్నారు కూలీలు ఈ సంవత్సరం. ఎందుకంటే 3 క్రాపులు పెట్టారు, పైరు పెట్టి మళ్ళీ పుచ్చకాయలు వేసి మళ్ళీ పైరు వేస్తున్నారు. ఖాళీగా అయితే ఎవరో లేరు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. రైతు బాధపడ్డా కానీ 10 మందికి మాత్రం సాయం చేసే దాంట్లో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు రైతు. అతను ఎంత నష్టపోయినా, ఎంత కష్టపడుతున్నా 10 మందికి మాత్రం తినే దాంట్లో కానీ, పని చూపించే దాంట్లో మాత్రం కానీ ముందుంటాడు. ఈ లోడ్ అయ్యేసరికి పాపం సాయంత్రం 7 అయిపోయింది. అయినా కానీ రైతుకి నష్టం రాకూడదు, ఓనర్కి నష్టం రాకూడదని లోడ్ అయితే పూర్తి చేసే వెళ్ళారు వీళ్ళు. సెకండ్ కటింగ్ అయితే 2 రూపాయలు అడిగేది కాయలు. సెకండ్ కటింగ్ కాయలు కూడా నెంబర్ 1 కాయలు ఉంటాయి. 6 కిలోలు 7 కిలోల కాయలు ఉంటాయి, కానీ 2 రూపాయలే. ఆ రోజు కూలీలకే సాలవు డబ్బులు. కానీ కైలో పంట వేస్ట్ పోకుండా అమ్ముకోవాలి కదా, పండించిన పంట, వండిన అన్నం 2 ఉండవంట. కానీ రైతుకి నష్టంతోనే అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకోవాలి కదా, కాయ అంతా వేస్ట్ అయిపోద్ది అని చెప్పి 2 రూపాయలు లెక్కన అమ్ముకొని ఆ కూలీలకి మాత్రమే డబ్బులు ఇచ్చి రైతుకి ఎటువంటి ఆదాయం లేకుండా అయితే సరిపోయింది. దోసకాయలు కూడా ఈ సంవత్సరం చిన్న లాసు కాదు, దానికి అధిక పెట్టుబడి ఉంటుంది. 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలే టర్బూజా కాయలు కూడా అమ్మింది. ఈసారి తీగజాతి చెట్లు వేసిన వాళ్ళు మాత్రం పూర్తిగా లాస్ అయ్యారు. ఆదాయం వచ్చే వీడియోలు మాత్రం చూసి ఎక్కువ ఆదాయం వస్తుందని మాత్రం వేయకూడదు. ఎక్కువ శాతంలో పుచ్చ చెట్లు వేస్తున్నారు అన్నప్పుడు మన జాగ్రత్త పడి తక్కువగా వేసుకోవడం చాలా మంచిది. అందరూ వేస్తున్నారని మనం వేస్తే మార్కెటింగ్ తక్కువే కదా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రైతులైతే గమనించి పంట వేసుకోవడం చాలా మంచిది. ఇది పచ్చి సరుకు. వడ్లు అనుకో ఎండబోసి ఆరబెట్టుకుంటే సంవత్సరం అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు. అదే పుచ్చకాయల్ని, దోసకాయల్ని పుణుమాయితే ఏం చేయలేం, అవి చెడిపోతాయి సరుకు. అందుకని ఇది పచ్చి వ్యాపారం. కొంచెం జాగ్రత్తగా రైతులు ఆలోచించి ఈ అధిక శాతంలో వేసినప్పుడు మనం దాని జోలికి పోకుండా ఒక్కసారి బీడు పెట్టినా కానీ భూమికి సత్వే కానీ భూదేవి కూడా చల్లబడుతుంది. కానీ భూదేవిని బరికిచ్చి మనవ బరికిచ్చి అయితే నష్టపోవద్దు. నాకైతే ఈ సంవత్సరం ఆ అనుభవం అయితే అయ్యింది. ఫస్ట్ సంవత్సరం వేసి నష్టాన్ని అయితే సరి చూశాను. ఆదాయం వచ్చే వీడియోలను చూసి అందరికీ ఆదాయం వస్తుందని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇటువంటి వీడియోలు కూడా చూసి ఎక్కువ శాతం ఏ పంట వేస్తున్నారో ఆ పంట అయితే తక్కువగా వేసుకొని జాగ్రత్త పడితే మంచిది. ఒక్కసారి లాస్ అయ్యామంటే 5-6 సంవత్సరాలు కష్టపడాలి. 5-6 సంవత్సరాలు కష్టపడినా బిడ్డల చదువులకనో దేనికో దానికి వెనకబడిపోతాము. అందుకని మాత్రం ఆలోచించి చేసుకోవడం చాలా మంచిది. ఇది పచ్చి సరుకు, నిలవైతే ఉండదు. నిలవ ఉండే పంటలు ఏది వేసుకున్నా ఇబ్బందులే. అది 2 నెలలు 3 నెలల తర్వాత నమ్ముకోవచ్చు అనే ధైర్యం ఉంటుంది రైతుకి. ఇటువంటి పంటలు వేసామనుకో దినదినగానో 100 ఏళ్ళ ఆయుష్. ప్రతిరోజు బాధపడాలి. ఫ్రీగా షుగర్లు బీపీలు అయితే కొనుక్కొచ్చుకుంటాము. అటువంటి జాగ్రత్తలు అయితే తీసుకొని ఆలోచించుకుంటూ పంట అయితే వేసుకున్నాము. లోడ్ అయితే సగమైంది. సాయంత్రం 5:30 అయితే అయిపోవచ్చింది. పొద్దు గూట్లో పడుతుంది. అయినా కానీ పాపం పొద్దుగుకేదాకా లోడ్ అయితే చేశారు.
కొండాపురం, మిట్టు, గోడలి గ్రామస్తులు మాత్రం భయంకరంగా వేశారు. కూలీలు మాత్రం బాగా జాకాము. ఓళ్ళు కాదనుకుంటా రైతులు ఇబ్బంది పడకుండా సాయంత్రం అయినా కానీ లోడ్ అయితే వేశారు. ఆ కూలీలకి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. వాళ్ళు లేకపోతే ఇటువంటి పంటలు అస్సలకి వేసినా రైతు మాత్రం చేయలేరు. ఒకరిద్దరు చేసే పని అయితే కాదు ఇది. చూడండి అంతంతలా పుచ్చకాయలు కూడా రూ. 3 వేసుకున్నారు కేజీ. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో అవి అయితే రూ. 2కి అడిగారు. ఆ రూ. 2కి ఈ కూలీలకే సరిపోవన్నమాట. చూడండి రైతు బిడ్డలు కూడా కష్టపడుతున్నారు. సాఫ్ట్వేర్ చదివి కూడా నాన్నకి అమ్మకి హెల్ప్ చేయాలని ఇటువంటి టైంలో అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇంత నష్టపోయి కూడా మళ్ళీ కైలో తెగ పెరికేదానికి, పట్ల పెరికేదానికి, పైపులు మలిచి పెట్టేదానికి మళ్ళీ 10,000 15,000 అయితే రైతుకి మళ్ళీ ఖర్చు ఉంటుంది. ఇవన్నీ పెరిగి మళ్ళీ వేరే పంట వేసుకోవాలంటే నష్టానికి నష్టంలో ఇంకా నష్టం రైతుకి. లోళ్ళు అయితే చకచక గంపకొండల్లో మోసుకుంటూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసికట్టుగా కోసేవాళ్ళు మాత్రం లారీ లోడ్ పెట్టిన వాళ్ళే కోసుకుంటారు. మంచి మంచి కాయలు రైతులు కోసిన కాయ అయితే వేసుకోరు. ఒకవేళ మనం కోసినా అవి పక్కనేసి లోడ్ అయితే చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన కాయలు కోసినయే మనం వేసుకొని అలా గంపకొండాల్లో నిండా వేసుకొని ఒకరికొకరు అందుకుంటూ లోడ్ అయితే చకచక అయితే చేసేస్తున్నారు. ఫస్ట్ కోటింగ్ కోయంగానే తోటంతా విలవిలబోతుంది. ఆ తీగలంతా తొక్కుతాం కదా, తొక్కి ఈ కాయలు కోసేసరికి తోటంతా డల్ అయిపోతుంది. రెండోసారికి అయితే అంత గ్రోత్ అయితే ఉండదు తోటలో. ఫాస్ట్గా అయితే ఇలా గంపకొండాలు వేస్తుంటే తొందరగా పొద్దుపోతుందని నేను కూడా హెల్ప్ చేశాను. ఇలా గంపకొండాలకి ఎత్తుతా ఉంటే ఒక్క కాయ 15 కేజీలు 20 కిలోలు కూడా కాసింది. రేటు మాత్రం రూ. 4తోనే వేసాము. అలాగ ఒకరికొకరు సాయం చేస్తా గబగబా అయితే పొదుగోకముందే లోడ్ అయిపోద్దని అలా చేసాము. ప్లీజ్ నా ఛానల్ని పూర్తిగా వీడియో చూసి నచ్చితే ఒక్క లైక్ మాత్రం చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచి కావాలంటే నాకు కామెంట్ రూపంగా ఇలాంటి వీడియోలు చేసి పెట్టు అక్క అంటే ఖచ్చితంగా నేను ట్రై చేసి వీడియో చేసి అయితే పెడతాను. పుచ్చ చెట్లు వేసిన వారు ఇంటల పాది పని చేయాల. కైలో అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు అందరూ పని చేస్తేనే ఆ పనులు అవుతాయి. లేకపోతే ఎక్కడ పనులు అయితే అక్కడ ఉంటాయి. మనస్ఫూర్తిగా అన్ని పనులు చేసి కూడా లాస్ట్ మినిట్లో రేట్ లేక మాత్రం చాలా బాధపడ్డాము. మంచి మంచి కాయలు చూడండి. ఆ కాయలన్నీ కోసారు. మిగతా కటింగ్ అసలు కడగనే లేదు. సెకండ్ కటింగ్ అయితే కొందరు నా రూ. 2 కూడా అడగల. కై పాలేపి దున్నేసాము. గోడల గ్రామంలో ఈ లోడ్ అయితే ఎత్తుతున్నారు. ఎక్కువగా లోడ్ ఉన్నప్పుడు ఇలాగ ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేసుకొని నలుగురు ఆడవాళ్ళు అయితే అందిస్తూ ఉంటే ఆ లారీలో ఒక నలుగురు అయితే అందుకొని లోడ్ని అయితే పూర్తి చేస్తారు. కైకి లారీకి దూరంగా ఉన్నప్పుడు ఇలాగైతే చేసుకోవాలా. పుచ్చకాయలు చూడండి ఎంత రెడ్ కలర్లో ఎంత పెద్ద కాయలు కాసాయో. అవి మాత్రం రూ. 3 కేజీ. బాయ్ ఫ్రెండ్స్.